హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు కమోడిటీలో ఎలా ట్రేడ్ చేయాలి, కమోడిటీలో లాంగ్స్ బిల్డప్, షార్ట్ బిల్డప్స్ ఎలా చూడాలి అండ్ స్ట్రాటజీ బిల్డర్ ఎలా యూజ్ చేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ బిగినర్స్కి చాలామంది కమోడిటీ గురించి కూడా ఐడియా లేదు. కమోడిటీలో మనం మార్నింగ్ 9 నుంచి నైట్ 11:30 వరకు ట్రేడ్ చేయొచ్చు. కమోడిటీలో ఏవేవి ట్రేడ్ అవుతున్నాయో మనం చెక్ చేయాలనుకుంటే, నేను ఇండియన్ మార్కెట్స్లోను కమోడిటీస్లోను ట్రేడ్ చేయాలనుకుంటే కనుక నేను ధన్ బ్రోకర్ యూజ్ చేస్తాను. దానిలో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. ఇది ధన్ ట్రేడింగ్ అకౌంట్. హోమ్ స్క్రీన్లో కమోడిటీ మీద క్లిక్ చేయండి. సో మీకు డిఫాల్ట్గా ఆప్షన్స్ అని వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే ఫ్యూచర్స్ అన్నీ కనిపిస్తాయి. కమోడిటీస్లో మీరు ఎందులో ట్రేడ్ చేయొచ్చు ఇక్కడ చూడొచ్చు. అల్యూమినియం, ఓకే, మినీ, కాపర్, ఓకే, కాటన్, క్రూడ్ ఆయిల్. ఎక్కువ మట్టుకు చాలామంది క్రూడ్ ఆయిల్లో ట్రేడ్ చేస్తారు. క్రూడ్ ఆయిల్, గోల్డ్, సిల్వర్లో ఎక్కువ ట్రేడ్ చేస్తుంటారు. సో మీరు ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ క్రూడ్కి సంబంధించిన. న్యాచురల్ గ్యాస్ కూడా చేస్తారు. న్యాచురల్ గ్యాస్ కూడా ఉంది. సో మీరు కొంచెం డైరెక్ట్గా బై సెల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ క్రూడ్ ఆయిల్లో ట్రేడ్ చేయాలనుకుంటారు, కొంచెం డైరెక్ట్గా బై సెల్ చేయొచ్చు. మీరు చార్ట్స్ మీద కూడా క్లిక్ చేసి చార్ట్ అనాలిసిస్ చేసి కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇక్కడ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రూడ్ ఆయిల్లో లాంగ్స్ బిల్డప్ అవుతుందా, షార్ట్ బిల్డప్స్ అవుతుందా, ఇవి చెక్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ క్రూడ్ అని టైప్ చేయండి. ఓకే, క్రూడ్ ఆయిల్ అని టైప్ చేయగానే సమ్మరీ, ఇక్కడ ఫ్యూచర్ సమ్మరీ అని వస్తుందా, అది క్లిక్ చేయండి. యాడ్ చేసుకోండి వాచ్ లిస్ట్లో. సో యాడ్ చేసుకున్నాక క్రూడే కాదు, న్యాచురల్ గ్యాస్ కానీ, గోల్డ్ కానీ, ఇండియన్ మార్కెట్స్లో కానీ సేమ్ ప్రాసెస్ ఉంటాయి. లాంగ్స్ బిల్డప్, షార్ట్ బిల్డప్స్ ఎలా చూడాలో ధన్ వెబ్లో ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ఫ్యూచర్ సమ్మరీ అని వచ్చిందా, ఇది మే, జూన్, జూలై ఫ్యూచర్ సమ్మరీస్. ప్రజెంట్ మార్కెట్లో లాంగ్స్ బిల్డప్ అవుతుందా, షార్ట్ బిల్డప్స్ అవుతుందా చూడాలనుకుంటే ఇక్కడ బిల్డప్ అని ఉందా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక ఎవ్రీ 15 మినిట్స్కి లాంగ్స్ బిల్డప్ అవుతుందా, షార్ట్ బిల్డప్స్ అవుతుందా మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, లాస్ట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఓపెనింగ్లో షార్ట్ బిల్డప్స్ అవుతుంది ఈ 15 మినిట్స్లో. సో ఇలా చెక్ చేసుకొని మీరు మార్కెట్ని అనాలిసిస్ చేసుకోవచ్చు. సో మీ వ్యూ ప్రకారం ఒకవేళ బుల్లిష్ ఉన్నా, బేరిష్ ఉన్నా ఇమీడియట్లీ స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళి మీరు ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. స్ట్రాటజీ బిల్డర్లోకి వెళ్ళాలనుకుంటే ప్రొఫైల్ పిక్ మీద క్లిక్ చేసి ట్రేడ్ ఆన్ ఆప్షన్ ట్రేడర్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. డిఫాల్ట్గా ఎన్ఎస్సి ఇండెక్స్ కనిపిస్తుంది. మీకు కమోడిటీ ఇండెక్స్ కావాలనుకుంటే కనుక ఇక్కడ ఎంసీఎక్స్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ని క్లిక్ చేసి మీ వ్యూ బుల్లిష్ ఉందనుకోండి, బుల్లిష్ స్ట్రాటజీస్ యూజ్ చేయండి. ఓకే, ఇందులో బుల్లిష్ స్ట్రాటజీస్ ఉంటాయి. బేరిష్ ఉందనుకోండి, బేరిష్ స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు. న్యూట్రల్ ఉందనుకోండి, షార్ట్ స్ట్రాడిల్, షార్ట్ యాంగిల్ అలాంటివి మీరు ట్రై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ బుల్లిష్గా వ్యూ ఉందనుకోండి, లేకుంటే బేరిష్గా వ్యూ ఉందనుకోండి, డైరెక్ట్గా ఆ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు ట్రేడ్స్ చేసుకోవచ్చు. ఓకే, మీ లాట్ సైజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎగ్జిక్యూట్ కొట్టుకొని మీరు డైరెక్ట్గా ట్రేడ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటా, లాంగ్స్ బిల్డప్, షార్ట్ బిల్డప్స్ ఎలా చూస్తారు, ట్రేడ్స్ ఎలా త్వరగా కమోడిటీలో ట్రేడ్ చేస్తాం అనేది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి, మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను.